Is Elizabeth. I am studying first BCA, Sentence College for Women. మనం గుడ్ మార్నింగ్. నేను భాష్మిక, సెంటెన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి. మేము ఎన్సిసి కెడెట్స్ 2A గర్ల్స్ బెటాలియన్ నుంచి. మేము ఈరోజు మా కాలేజ్ కి రత్నం సార్ ఇంకా వాళ్ళ టీం వచ్చి చాలా మంచి ప్రోగ్రామ్ చేయించారు. మేము చాలా ఎన్సిసి కెడెట్స్ ఇంకా మా కాలేజ్ మా స్టూడెంట్స్ అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యాం. ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్ వల్ల చాలా పెద్ద డిఫరెన్స్ వస్తుంది. ఈ రోజు మేము సీడ్ బాల్స్ చేసాం. సీడ్ బాల్స్ చాలా ఈజీగా చేయొచ్చు, పెద్ద ఎఫెక్టివ్ గా ఏమి ఎక్విప్మెంట్ ఏమి యూస్ చేయకుండా, కానీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆల్సో మేము ఆల్సో మేము ధాన్యం కంకులు గుర్తులు తయారు చేసాము. బర్డ్స్ వాటర్ పెట్టాము. ఇంకా ప్లాంటేషన్ కూడా చేసాము. మా కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ చాలా బాగుంటది. దానికి మంచిగా ఎంకరేజ్ చేశారు ఇంకా మంచిగా అవ్వడానికి. ఇంట్లో కూడా మేము మీరు చెప్పినట్టు టెర్రస్ గార్డెన్ ఇంకా ప్లాంటేషన్స్ చేయడానికి మంచి మోటివేషన్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు ఎం రేణుకానుశ్రీ. నేను 2 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి మాట్లాడుతున్నాను, ఫ్రమ్ సెంటెన్స్ కాలేజ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా 27 మొక్కలు నాటాలి. ఇది మనకు ఎవరు చెప్పారంటే స్కంద పురాణంలో వ్యాస మహర్షి అన్న ఆయన చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ మీద ప్లాంట్స్ అనేవి కల్టివేట్ చేయాలి. దాని ద్వారా ఏంటంటే మనకి అంటే మనల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. దాంతో పాటు మనం ఇంట్లో ఉంటాం కదా, 2 డిగ్రీల వేడి అనేది తగ్గుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సార్. పేరు ఎం వెంకటవర. నేను సెంటెన్స్ కాలేజ్ లో చదువుతున్నాను. నేను ఎన్సిసి కెడెట్ విజయనగర్ 2A గర్ల్స్ బెటాలియన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు రత్నం సార్ చెప్పిన విషయాలు నాలో చాలా ఇన్స్పిరేషన్ తెలియజేశాయి. ఇంకా నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇంకా ప్లాంటేషన్ కోసం, ఇంకా పక్షులకి నీళ్లు పెట్టడం కోసం, సీడ్ బాల్స్ కోసం చాలా విషయాలు తెలియజేశారు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మన జనరేషన్ కాకుండా మన భవిష్యత్తు తరాలకు కూడా ఎంతో వినియోగంగా యూజ్ అవుతాయి. ఇంకా మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా మేడ మీదన చాలా కూరగాయ మొక్కలు అన్ని పెంచుకోవాలి. వాటి వల్ల మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మన చుట్టుపక్కల కూడా అందరూ బాగా ఇన్స్పైర్ అవుతారు. ఇంకా వేస్టేజ్ అంతా బయట పడేయకుండా, ప్లాస్టిక్ కవర్ లో పడేయకుండా మనమే దాన్ని కంపోస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలియజేసినందుకు సార్కి చాలా. నా పేరు లక్షిత. నేను ఒక ఎన్సిసి కెడెట్ 2 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్. మా ఎన్సిసి బెటాలియన్ నేమ్ 2 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్. ఈ రోజు రత్నం సార్ వచ్చారు, మాకు చాలా నేర్పించారు. అందులో ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అది మనం ఒక రోజుకి ఎంత అయితే ఆక్సిజన్ గాలి పీల్చుకుంటున్నామో దానికోసం చెప్పారు. మనం రోజుకి ఆక్సిజన్ 550 లీటర్లు తీసుకుంటాము. అలాగే గాలి ఎంత పీలుస్తామంటే 12,000 నుంచి 15,000 లీటర్ల గాలి పీలుస్తాము. అది ఇప్పటి వరకు ఎవరికి మాకైతే తెలియదు, బట్ దీని వల్ల అవేర్నెస్ వచ్చింది. అలాగే వ్యాస మహర్షి కోసం కూడా చెప్పారు. వ్యాస మహర్షి స్కంద పురాణంలో 27 చెట్లని, ఒక మనిషి 27 చెట్లని నాటితే దానికి ఒక మనిషికి సరిపడా గాలి లేదంటే ఆక్సిజన్ ప్రతిదీ వస్తుంది అని చెప్పారు. అలాగే చెట్లు, ఆ సీడ్ బాల్స్ అవన్నీ ఎలా నాటాలి లేదంటే ఎలా తయారు చేయాలి ఇవన్నీ చెప్పారు. అలాగే పక్షులకి ఎలా అయితే ఆ ధాన్యం చుక్క అల్లి పెట్టారో అది, అలాగే వాటరింగ్ ఎలా చేయాలో నేర్పించారు. థ్యాంక్ యూ. సెంటెన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ లో చదువుతున్నాను. మా యూనిట్ 2 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ విజయనగరం. మేము ఈరోజు గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓస్ నుంచి ప్లస్ వనమాలి ఎన్జిఓస్ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. సీడ్ బాల్స్ ఎలా తయారు చేయాలో, ప్లస్ టెర్రస్ గార్డెన్ అంటే మనము బయట కూరగాయలు అవి కొనుక్కోకుండా ఇంట్లోనే మనకి కావలసిన అవసరమైన కూరగాయల్ని ఎలా పెంచుకోవాలి,
అలాగే ఇప్పుడు చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. వాటికి ఫుడ్ అది ఎలా పెట్టాలి అని కూడా నేర్చుకున్నాము. ప్లస్ సీడ్ బాల్స్ ద్వారా ఉపయోగాలు ఏమిటి, వాటి తయారీ విధానం ఏమిటో కూడా నేర్చుకున్నాము. I'm studying Sentence College. I am BSc Computer Science. ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి నేను తెలుసుకుంది ఏంటంటే మొక్కల పరిరక్షణ ఎలా చేయాలి, ఇంకా పక్షులకి ఎలా మనం కాపాడాలి. ఈ రేడియేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది ఈ టవర్స్ వల్ల. దానివల్ల ఇంకా పక్షులు ఇంకా మనమే ఇంకా ఎఫెక్ట్ అవుతున్నామంటే ఇంకా పక్షులు ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మనం కొంచెం రేడియేషన్ తగ్గించేలా ఏదైనా అవేర్నెస్ చూడాలని నేను అనుకుంటున్నాను. ఇంకా మొక్కల్ని కాపాడాలి. నెక్స్ట్ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలని కొంచెం అరికట్టాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ వల్ల ఎన్విరాన్మెంట్ అనేది చాలా కలుషితం అవుతుంది. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్లాస్టిక్ లోని మనం తినే ఫ్రూట్స్ తొక్కలు అన్ని వేసి కట్టేసి డస్ట్బిన్ లో వేసేస్తాం. అవి ఏం చేస్తున్నాయి, అవి ఏమవుతున్నాయంటే ఆవులు ఇలాంటివి ఉంటాయి కదా యానిమల్స్, అవన్నీ వచ్చి ఈ ప్లాస్టిక్ లో ఉన్న ఈ వేస్ట్ స్మెల్ ని చూసి అవి తినేస్తున్నాయి. అవి మనలాగా చేతులు అవి యూజ్ చేసి కవర్స్ తీసి తినలేవు కాబట్టి అవి ప్లాస్టిక్ ద్వారా తినడం వల్ల ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఇంకా కలుషితం అవుతుంది. నెక్స్ట్ వాటి ద్వారా మనం ఎలాగా ఎఫెక్ట్ అవుతున్నామంటే ఆ ఆవుల వల్ల వచ్చే పాలు అనేది కలుషితం అవుతున్నాయి. సో దీనివల్ల ప్లాస్టిక్ ని నిషేధించి ప్లాస్టిక్ కవర్స్ తో కాకుండా మనం తినేవి డైరెక్ట్ గా డికంపోజ్ చేసినా పర్వాలేదు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సెంటెన్స్ కాల్ ఫ్రమ్ ఉమెన్స్. మనం అందరం మామిడి పళ్ళు తింటాం కదా, అవి డస్ట్బిన్ లో పడేయకుండా ఆ మామిడికాయలు అంటే ఆ బుడ్ల టెంకాయలు అన్నీ ఉంటాయి కదా, అవి వాష్ చేసి అదే శుభ్రంగా కడిగేసి అవి కూడా నాటితే మొక్క అనేది వస్తుంది. అలాగే నేరేడు పళ్ళు ఇంకా చాలా అనేవి ఫ్రూట్స్ అనేవి తింటాం. అందులో వచ్చే అంటే స్లీట్స్ అనేవి పడేయకుండా అంటే క్లీన్ చేసి ఒక మట్టిలో వేస్తే మనకు ప్లాంట్ అనేది వస్తుంది. నా పేరు రూప. నేను సెంటెన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ నుంచి 2A గర్ల్స్, నేను ఒక ఎన్సీసీ కేడెట్ 2A గర్ల్స్ బెటాలియన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రత్నం సార్ మా కాలేజ్కి వచ్చి నేచర్ కోసం ఒక యాక్టివిటీ కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు సార్ చాలా మాటలు చెప్పారు. అందులో నేను బాగా ఇన్స్పైర్ అయింది అయితే బర్డ్స్ విషయంలో. సో ఎండాకాలం రాబోతున్న ఎండాకాలంలో మనమే వాటర్ అనేది లేకుండా అస్సలు ఉండలేము. సో నేను పక్షుల కోసం వాటర్ బౌల్స్ అనేది పెట్టాలని అనుకుంటున్నాను. అండ్ బర్డ్స్ కి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి మన ద్వారానే. మనకి ఫుడ్ వాటర్ అనేది ఎంత నీడ్ అనేది మనకు తెలుసు. అలాంటిది పక్షులకి ఎవరు పెడతారు, మనం తప్ప అనే విషయాన్ని బాగా గ్రహించాను సార్ మాటల నుంచి. సో పక్షులకి ఈరోజు నేను ఇంటికి వెళ్ళి మొదటగా చేయాలనుకుంటున్న విషయం ఏంటి అంటే పక్షుల కోసం గూడు అనేది తయారు చేసి వాటర్ బౌల్స్ అనేది పెట్టి పక్షుల కోసం నీరు అనేది పెట్టి గూడ్లు అనేది తయారు చేసి వాటి కోసం ఫుడ్ అనేది నేను పెట్టాలని అనుకుంటున్నాను. నేనే కాకుండా మా ఫ్రెండ్స్ తోని నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని ఈ విషయం అనేది షేర్ చేసి బర్డ్స్ కోసం ఇలా చేయడం అనేది ఇలా చేయాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం తెలియజేసిన ఉత్తమ్ సార్ కి అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికి. నా పేరు దేవిక. నేను వనమాలి సిటీజీలో ఎన్ఐడి ఇన్ఛార్జ్ ని. ఇవాళ సీడ్ బాల్స్ కార్యక్రమానికి రావడం జరిగింది సెయింట్ అండ్స్ ఉమెన్స్ కాలేజ్ కి. ఈ సీడ్ బాల్స్ అన్ని విశాఖపట్నంలో పచ్చదనానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ రత్నం సార్ అండ్ థ్యాంక్ యూ ఆదిలక్ష్మి మ్యామ్. నేను సిటీజీ వనమాలి గాజువాక ఇన్ఛార్జ్ అండి. ఇక్కడ ఈ రోజు సీడ్ బాల్స్ కార్యక్రమం సెయింట్ అండ్స్ ఉమెన్స్ కాలేజ్ లోని చేయడం జరిగిందండి.
వేసవిలో పక్షులకి ప్రతి ఒక్కరు నీళ్లు పెట్టండి. మేము కూడా అదే పని చేస్తున్నామండి. పక్షులని కాపాడదామని. పిచ్చుకలు నేటి తరంలో అంతరించిపోతున్నాయండి. వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి అందరూ కూడా వేసవిలో పక్షులకి నీళ్లు పెట్టండి. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ ఆదిలక్ష్మి ఫ్రమ్ సెయింట్ ఆన్స్ విమెన్స్ కాలేజ్. ఈరోజు మా కళాశాలలో విత్తన బంతుల తయారీ కార్యక్రమం జరిగింది. సో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఫౌండర్ జీవి రత్నం గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేశాము. నిజంగా పిల్లలకి ఎంతో నైతిక విలువల్ని క్రమశిక్షణని మనం నేర్పిస్తూ ఉంటాము. దానితో పాటుగా పర్యావరణ పరిరక్షణ గురించని కానీ, తర్వాత మన యొక్క వృక్ష పెంపుదలను గురించి కానీ, వృక్షారోపణ ఏ విధంగా జరపాలి అనే విషయాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళ వయసుతో పాటుగా ఈ విషయం పైన అవగాహన పెంచుకొని మన పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన దేశ ఉన్నతికి పాటుపడే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలంటే అది విద్యార్థుల స్థాయి నుంచే చేయాలనే పట్టుదలతో రత్నం గారు చాలా తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మా పిల్లలకి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మంచి మెలకువలతో కూడినట్టుగా మన పర్యావరణాన్ని, మన యొక్క ఆక్సిజన్ పెంపుదలకి ఎలాంటి చర్యలు చేయాలి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జీవన శైలిలో తెచ్చుకుంటే మన అసలైనటువంటి ప్రాణవాయువుతో చక్కని ప్రాణవాయువుని పీల్చుకుంటూ మన జీవితాలని సరిపించుకోగలం అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మన రత్నం గారు కానీ, వనమాలి నుంచి సరిత గారు, తర్వాత మన వనమాలి టీం నుంచి ఇన్ఛార్జెస్ వచ్చినట్టు దేవకి గారు, భారతి గారు, తర్వాత కళావతి గారు, కవిత గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంచుమించుగా 400 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనితో పాటుగా ఎన్సీసీ లెఫ్టినెంట్ శివరంజని గారు తన యొక్క ఎన్సీసీ క్రెడిట్స్ తో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్. మైసెల్ఫ్ ఆదిలక్ష్మి ఫ్రమ్ సెయింట్ ఆన్స్ విమెన్స్ కాలేజ్. ఈరోజు మా కళాశాలలో విత్తన బంతుల తయారీ కార్యక్రమం జరిగింది. సో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఫౌండర్ జీవి రత్నం గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేశాము. నిజంగా పిల్లలకి ఎంతో నైతిక విలువల్ని క్రమశిక్షణని మనం నేర్పిస్తూ ఉంటాము. దానితో పాటుగా పర్యావరణ పరిరక్షణ గురించని కానీ, తర్వాత మన యొక్క వృక్ష పెంపుదలను గురించి కానీ, వృక్షారోపణ ఏ విధంగా జరపాలి అనే విషయాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే వాళ్ళ వయసుతో పాటుగా ఈ విషయం పైన అవగాహన పెంచుకొని మన పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన దేశ ఉన్నతికి పాటుపడే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలంటే అది విద్యార్థుల స్థాయి నుంచే చేయాలనే పట్టుదలతో రత్నం గారు చాలా తన విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మా పిల్లలకి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. మంచి మెలకువలతో కూడినట్టుగా మన పర్యావరణాన్ని, మన యొక్క ఆక్సిజన్ పెంపుదలకి ఎలాంటి చర్యలు చేయాలి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జీవన శైలిలో తెచ్చుకుంటే మన అసలైనటువంటి ప్రాణవాయువుతో చక్కని ప్రాణవాయువుని పీల్చుకుంటూ మన జీవితాలని సరిపించుకోగలం అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మన రత్నం గారు కానీ, వనమాలి నుంచి సరిత గారు, తర్వాత మన వనమాలి టీం నుంచి ఇన్ఛార్జెస్ వచ్చినట్టు దేవకి గారు, భారతి గారు, తర్వాత కళావతి గారు, కవిత గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంచుమించుగా 400 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనితో పాటుగా ఎన్సీసీ లెఫ్టినెంట్ శివరంజని గారు తన యొక్క ఎన్సీసీ క్రెడిట్స్ తో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్.